పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏనుగుల దాడులను అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతామన్న కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఒక్క అడుగైనా ముందుకే లేదు. అటవీ ప్రాంత గ్రామాలపై గజరాజుల దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఓవైపు పంటలు నష్టపోతున్న రైతులు, మరోవైపు ప్రాణాలు కోల్పోయిన స్థానిక కుటుంబాల గోడు అందరినీ కన్నీరు తెప్పిస్తున్నాయి. ఏపీలోని అడవి ప్రాంతాల సమీప గ్రామాల్లో ఏనుగుల దాడులు యథావిధిగా కొనసాగుతున్నాయి. కుంకి ఏనుగులతో దాడుల్ని అరికట్టవచ్చన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టేశారు. ఈ ఏడాది మే నెలలో కూటమి సర్కార్ కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను రప్పించినా ఇంతవరకు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేదు. చిత్తూరు జిల్లా ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులో ఇంకా ఆ ఏనుగులకు శిక్షణ ఇస్తున్నారు. ఏపీకి కర్ణాటక ప్రభుత్వం రంజన్, దేవా, అభిమన్యు, కృష్ణ అనే పేర్లతో కుంకి ఏనుగులను అప్పగించింది. రాష్ట్రానికి తెచ్చి 2 నెలలు దాటి 3వ నెలకు వచ్చినా అవి ఈ వాతావరణానికి అలవాటు పడడం లేదు. బంగారుపాళ్యం అటవీ ప్రాంత సమీపంలో 3 ఏనుగుల్ని తరలించి ఆపరేషన్ను ప్రారంభిస్తామని చెప్పి మళ్లీ వెనక్కి తెచ్చారు. అయితే వీటిలో రంజన్ అనే ఏనుగుకు మతిస్థిమితం లేదని సమాచారం. మరొక దేవా అనే ఏనుగుకు కంటి దగ్గర గాయం కావడంతో చూపు కనిపించదని డాక్టర్లు గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ఒప్పుకున్న పెళ్లికి బాజాలు వాయించడం ఎలాగో తప్పదు కాబట్టి ఏనుగుల పోషణ ఖర్చుల భారం తడిసి మోపెడవుతోంది. ఏపీలో ముఖ్యంగా చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఏనుగులు దాడులు జరుగుతున్నాయి. పంటలు నష్టపోవడమే కాక ప్రజలు చనిపోతున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 124 ఏనుగులు ఉన్నట్లుగా అధికారికంగా గుర్తించారు. చిత్తూరు జిల్లాలో గత 40 ఏళ్లలో 80 మందిని పైగా ఏనుగులు చంపేశాయి. తాజాగా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఏనుగులు దాడి చేసి రామకృష్ణరాజు అనే రైతును చంపేశాయి. వరుస దాడులతో బెంబేలెత్తుతున్న ప్రజలు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏనుగుల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించుకుంటే తాము ఊర్లు విడిచి వెళ్లిపోతామని వాపోతున్నారు.